హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ కర్నూల్. చూస్తున్నారు కదా ఈ చిన్న సెటప్. ఇది ఎందుకు అంటే మనం జనరల్గా ఏం చేస్తామంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ముందు బోర్ వేస్తాం. బోర్ వేసిన తర్వాత మనం డైరెక్ట్గా ఎన్ని ఇంచులు వాటర్ పడింది అనేది మనం చూసుకొని కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తాం. చాలామంది ఆ వాటర్ని చెక్ చేయరు, అది ఎంత ప్యూరిటీగా ఉంది, దాని సాల్టీ నేచర్ ఎలా ఉంది. ఒకవేళ మన వాడే నీళ్ళలో సాల్టీ నేచర్ ఉంటే అది క్రాక్స్ రావడానికి పెద్ద కారణం. అందుకే మనం ఏం చేయాలంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ముందు దాని యొక్క ప్యూరిటీని మనం చెక్ చేసుకోవాలి. అది ఏం పెద్ద పని కాదు. ఇది కూడా మన దగ్గర ఒక ఇలాంటి టీడీఎస్ మీటర్ అనేది ఒకటి ఉంటుంది. దీన్ని యూజ్ చేసి మనం వాటర్ ఒక ప్యూరిటీని మనం చెక్ చేసుకోవచ్చు. ఈ జనరల్ వాటర్, మన టాటా కాపర్ వాటర్, ఫిల్టర్ వాటర్, ఈ రెండిట్లో ఏది ప్యూర్గా ఉంది, ఏది మనం పీపీఎం ఎంత తక్కువ అంటే అంత మంచిది. ఇది మన టీడీఎస్ మీటర్. ఇలా మనం దీని మీద ఆన్ ఆఫ్ అనేది ఉండదు, మనం ఆన్ చేసుకోవాలి. రెండిట్లో ఏది పీపీఎం ఎక్కువ ఉందనేది మనం ఇప్పుడు చూద్దాం. మనం ఏం చేయాలంటే ఈ టీడీఎస్ మీటర్ని ఇలా నీళ్ళలో డిప్ చేసిన తర్వాత మనకి పైన రీడింగ్ వస్తుంది, చూస్తున్నారా? ఫిల్టర్ వాటర్ని చూస్తే మనకి వచ్చే పీపీఎం, ఈ జనరల్ వాటర్లో మనం ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసామనుకోండి, ఇలా సాల్ట్ యాడ్ చేస్తే ఆటోమేటికల్గా ఏమవుతుందంటే దీని యొక్క పీపీఎం అనేది ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇది చెక్ చేస్తున్నాను, చూసారా? పీపీఎం ఎక్కువ ఉంటే మనం అది కన్స్ట్రక్షన్కి వాడకూడదు. ఓకేనా? ఇది మన కంక్లూజన్.